ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీతమందారాయ నమః. ఓం భూరూపాయ నమః. ఓం భుక్తిదాయిన్యై నమః. ఓం పరమేశ్వర్యై నమః. ఓం అన్నరూపాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మేధాయ నమః. ఓం కృత్యై నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం ధారణాయ నమః. ఓం కాంత్యై నమః. ఓం శ్రుత్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం ధన్యాయ నమః. ఓం ఇష్టాయ నమో నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం మేధాయ నమః. ఓం కృత్యై నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హరణార్థ నమస్కారాన్ సమర్పయామి. ఓం శతాన్ సమర్పయామి. అమ్మా, పెళ్లి కుమార్తెలకు పట్టుబట్టలు పెట్టండి. ఆగండి సుబ్రహ్మణ్యం గారు, నేను మీకు ముందే చెప్పాను కదండి, ఇక్కడ నా కూతురికి ఏం జరుగుతుందో అది భవానీకి కూడా జరగాలి అని. పంతులు గారు, ఆ చీరటివ్వండి. ఇదిగోండి, ఈ చీర మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయికి చీర మేము తీసుకొచ్చామమ్మా. నేను చెప్తున్నాను కదా, అది పక్కన పెట్టండి. శ్యామల, ఇది తీసుకోండి. ఏంటి చూస్తున్నారు? తీసుకోండి. అమ్మా, నువ్వు వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయమ్మా. భవానీ, ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ఇంకా నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న దానివవుతావు. అక్క, ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకున్నా అది అమ్మా నాన్నల జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. పరువు పోయిందంటే నాన్నగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నీకు తెలుసు కదా. మరి నీ ప్రేమ ఏం కావాలి? ప్రేమ? అమ్మా నాన్న ఎవరో తెలియని నాలాంటి ఆడపిల్లకి ఈ మాత్రం జీవితం దొరకడమే అదృష్టం గీత. ఇక రాహుల్ బాబు లాంటి గొప్ప వ్యక్తి ప్రేమ దక్కాలని ఆశించడం తప్పే అవుతుంది. మధుర చెప్పింది కదా గీత, ఇప్పుడు నేను నా ప్రేమ గురించి రాహుల్ బాబుకి చెప్తే ఐశ్వర్యముతో పెళ్లి జరగడం ఆగిపోతుందేమో, కానీ నాకు రాహుల్ బాబుకి పెళ్లి జరగదు. ఎందుకంటే శ్రీనుతో నా పెళ్లి నిశ్చయించేశారు. అతను నా మెడలో తాళి కట్టాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ సీనుగాడు ఈ మెడలో తాళి కట్టడం అనేది పచ్చి అబద్ధం భవానీ. అవును భవానీ, నువ్వు అంజనంలో చూసింది నమ్మి సీనుతో పెళ్లికి సిద్ధపడ్డావు. కానీ ఆ సీను ఏదో నాటకం ఆడుతున్నాడు అనిపిస్తోంది. చూడు భవానీ, ఇప్పుడు నువ్వు ప్రేమించిన సంగతి రాహుల్ బాబుకి చెప్పాలి. నువ్వు చెప్పావంటే రాహుల్ బాబు ఈ పెళ్లి ఆపుతాడు. అటు సీనుతో నీ పెళ్లి ఆగిపోతుంది. అవును భవానీ, అమ్మా నాన్నలకి ఆ తర్వాత ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు. ఆఖరి నిమిషంలో ఉన్నాం. ఇప్పుడు కనుక నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లే. పద భవానీ. అక్క, నేను ఏది నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాను. భారమంతా ఆ అమ్మోరి మీద వేశాను. ఏం చేసినా అంతా ఆవిడదే భారం. నా మాట విని పదవే.
ఏం భవానీ, చీర కట్టుకోవడం అయిపోయిందా? లేదమ్మగారు, కట్టుకుంటాను. నీకు ఒక బహుమతి తెచ్చానమ్మా, అది ఇచ్చిపోదామని వచ్చాను. అరే, ఇక్కడ కుంకుమ లేదా? కావేరి, అమ్మా. వెళ్ళి కుంకుమ తీసుకురా. అలాగేనండి. అరే, మంచినీళ్ళు కూడా పెట్టలేదా? ఏం పనులు చేస్తారో ఏంటో. గీత, కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఇది నీకోసమే తెప్పించాను. ఇది నీ మెళ్ళ ఎలా ఉంటుందో చూద్దాం ఉండు. ఏంటే, నువ్వు నా అల్లుడిని ప్రేమిస్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? ఏంటి, నీకు రాహుల్ కావాల్సొచ్చాడా? ఇలాగే పెట్టి నొక్కాను అంటే ఇక్కడే శవం అయిపోతావు నువ్వు. అవతల పెళ్లి పెట్టుకొని ఇప్పుడు రాహుల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తావా? నా కూతురు పెళ్లి ఆపుతావా? నిన్ను, నీ అక్క చెల్లెళ్ళని, నీ అమ్మ బాబుల్ని ఇక్కడే నరికి పోగులు పెడతాను. మీ శవాలు కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను. నోరెత్తావంటే చంపేస్తాను. నోరు మూసుకొని ఆ సీనుగాడితో తాళి కట్టించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మీ అందర్నీ నా కాళ్ల కింద వేసి నలిపేస్తాను. జాగ్రత్త. నీ అనాథ బతుక్కి నా మేనల్లుడితో పెళ్లి కావాలా? రక్తం తుడుచుకో. వచ్చారా? మంచినీళ్ళు ఇవ్వమ్మా. చాలు. ఇదిగో భవానీ, ఈ హారం నీకోసమే తెచ్చాను. వేసుకో. వద్దండి. వద్దంటే ఎలా? తీసుకోవాలి. చెప్పాను కదా, ఐశ్వర్యతో పాటు నీకు కూడా సమానంగా జరుగుతాయి అని. తీసుకో. తీసుకో. మీ ఇద్దరూ ఎక్కడికి పోయినా భవానీ పక్కనే ఉంటారా అమ్మా? రేపు పెళ్ళైపోయి కాపురానికి పోతున్నా వెనకాలే వెళతారా ఏంటి? ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా తీసుకురండి. అమ్మా, అమ్మోరు తల్లి, పెళ్లి పీట లెక్కగానే నా ఊపిరి ఆగిపోయేలా చెయ్యమ్మా. రాహుల్ బాబు, మీతో పాటు సమానంగా నాకు అన్నీ జరుగుతున్నాయి. మీలాంటి గొప్ప మనుషులతో పాటు నన్ను కూడా చూసుకోవడం
మీ మంచి మనసుకి నిదర్శనం అండి. నిన్ను గుడికి ఈ ఊరికి అంకితం చేయాలని చూస్తుంటే నీ జీవితం సర్వనాశనం కాకూడదనే చేశాను. శ్రీను, నిన్నొక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? అయ్యో, ఎంత మాట బాబు! మీరు అడిగితే నేను నిజం కాక అబద్ధం చెప్తానా? ఏంటో అడగండి. నువ్వు నిజంగా భవానీ మెడలో తాళి కట్టావా? అదేంటి బాబు అలా అంటారు? అసలు ఇలాంటి ప్రశ్న అడుగుతారని నేను అస్సలు అనుకోలేదు. సీను, నేను సీరియస్గానే అడుగుతున్నాను, నిజం చెప్పు. ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. ఆ, ఆ, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంటుంది బాబు. అయినా ఆ రోజు ఊరు అందరి ముందు చెప్పాను కదా, భవానీ మెడలో తాళి కట్టింది నేనేనని. ఆహా, ఆ రోజు అంజనం వేసి చూశారు కదా, అబద్ధం చెప్పినా ఆ అంజనంలో అంతా తెలిసిపోతుంది కదా బాబు. ఊరి జనాలందరూ ఆ అంజనం నమ్మొచ్చు, కానీ నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు సీను. నేను మనుషుల్ని నమ్ముతాను, మ్యాజిక్ని కాదు. నాకు నీ నోటి నుంచి వచ్చే నిజం కావాలి. బాబు, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అందులోనూ ఇంత పెద్ద కుటుంబం ముందు నేను అబద్ధాలు చెప్తానా? మీరే చెప్పండి. అయితే భవానీ మెళ్ళో తాళి కట్టావు కదూ? అవును, కట్టాను. ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని కట్టాను. ఎక్కడ కట్టావు? ఎప్పుడు కట్టావు? ఆ రోజు రాత్రి భవానీ గుళ్ళో నిద్రపోతూ ఉంటే కట్టాను. గుళ్ళోకి రాలేక అల్లాడిపోయిన వాడివి ఎలా లోపలికి వెళ్ళి తాళి కట్టావు? ఆ రోజు నాకు కాలు నొప్పిగా ఉండి రాలేకపోయాను బాబు. కావాలంటే ఇప్పుడు తీసుకెళ్ళండి, నేను వస్తాను గుడిలోకి. రేయ్, డ్రామాలాడకం. నీ గురించి బాబు సీను, ఇక్కడున్నావా? రండి రండి. బాబు, అది ఇందాక నీకు బట్టలిచ్చాం గాని వాటితో పాటు నీ కోసమని తెచ్చిన బంగారు ఉంగరం ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగో బాబు ఉంగరం. అయ్యో, భలే వారండి. బంగారం లాంటి భవానీని నాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. నాకింకా ఈ ఉంగరాలు అవి ఎందుకండి, తీసుకోండి. నువ్వు చెప్పినట్టే మా భవానీ నిజంగా బంగారమే బాబు. చాలా మంచి పిల్ల, నెమ్మదస్తురాలు, ఎప్పుడు ఎదుటి వాళ్ల సంతోషం గురించే ఆలోచించే మంచి మనిషి. నాకు తెలుసు కదా మావయ్య గారు, ఊరి కోసం, ఊరి ప్రజల కోసం తను ఎంత కష్టపడిందో నాకు తెలీదా? అలాంటి మంచి మనిషి నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. తనకి జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ రోజు తన జీవితం కాపాడాలనే ఎవ్వరికీ తెలియకుండా చాటుగా వెళ్ళి తాళి కట్టాను. ఈరోజు అందరి సమక్షంలో వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటున్నాను. భవానీని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానండి. చాలా సంతోషం బాబు. ఇంతకాలం భవానీకి ఎలాంటి భర్త వస్తాడో అని, తనని ఎలా చూసుకుంటాడో అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. ఇది చాలు. పద బాబు, అక్కడ పిలుస్తున్నారు. అలాగే. గీతా, గీతా, ఏంటి ఇంకా చీర కట్టుకోకుండా ఇలాగే ఉన్నావు?
ఎక్కడికి బయలుదేరావు? అడిగేది నిన్నే. ఎక్కడికి వెళుతున్నావు? అమ్మా అది రాహుల్ని కలవడానికి వెళుతున్నావు కదా? అయ్యో అదేం లేదమ్మా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా సంగతి నీకు బాగా తెలుసు. ఇందాక జస్ట్ శాంపిల్ మాత్రమే చూసావు. ఇప్పుడు ఒరిజినల్ ఎలా ఉంటుందో చూస్తావు. అయ్యో అలాంటిదేం లేదమ్మా. గీత కోసం వెతుకుతూ ఇలా వచ్చాను. నీ గురించి, నీ ఫ్రెండ్ గురించి, మీ అక్క గురించి అంతా నాకు తెలుసు. ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే అడ్డంగా నరికేస్తాను. అర్థమైందా? ఆ గీత కనిపిస్తే నేనే నీ గదికి పంపిస్తాను. వెళ్ళు. పెళ్ళయ్యేంత వరకు బుద్ధిగా ఉంటే నీకే మంచిది. అలా కాదు అని అనవసరంగా ఏదైనా ప్రయత్నాలు చేశావు అంటే మీ కుటుంబంలో ఎవ్వరూ ఇక్కడి నుంచి బయటపడరు. గుర్తుపెట్టుకో. వెళ్ళు. ఈ పెళ్ళయ్యేంత వరకు ఈ భవానీని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. బంగారం లాంటి భవానీని నాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. అలాంటి మంచి మనిషి నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. అమ్మా భవానీ, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తల్లి. ఒకప్పుడు నీకు పెళ్లి చేయగలుగుతానా, నిన్నిలా పెళ్లి కూతురులాగా చూడగలుగుతానో లేదో అని భయపడ్డాను. ఈరోజు చాలా తృప్తిగా ఉందమ్మా. అమ్మా భవానీ, నీ పట్ల నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో నాన్న, ఏంటి నాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అది కాదమ్మా. నాకు తెలుసు కదా, మీరు కారణం లేకుండా ఏది చేయరు. మీరు నాకే కాదు ఎవ్వరికీ క్షమాపణలు చెప్పకూడదు నాన్న. అమ్మా భవానీ, ఈ పెళ్లికి చాలా మంది పెద్దవాళ్లు వచ్చారమ్మా. వాళ్ళందరి సమక్షంలో ఛాయాదేవి గారు తన కూతురుతో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా జరిపించడం అంటే మామూలు విషయం కాదమ్మా. ఆవిడ గొప్ప మనసుని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సీనుని కూడా కలిశానమ్మా. అతను నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు గుండెల మీద ఉన్న భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. నాన్న, ఆ పెళ్లి జరుగుతుందంటే అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ భవానక్క మాత్రం అస్సలు సంతోషంగా లేదు. తన మనసులో వేరే ఏదో ఉంది. ఏమండి, దాని గురించి తెలిసిందే కదా. సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మీరు దాని గురించి పట్టించుకోకండి. లేదు శ్యామల, తనేదో చెప్పాలనుకుంటుంది. అదేంటో చెప్పు మధురా. అదేంటి నాన్నా, మీకు తెలియనట్టు కొత్తగా అడుగుతున్నారు? భవానీ అక్క రాహుల్ బాబుని ప్రేమిస్తుంది కదా, అందుకే రాహుల్ బాబుతో కాకుండా శ్రీనుతో పెళ్ళనేసరికి అక్క ప్రాణం పోతున్నంత బాధపడుతుంది. అయినా మనం పెద్ద తప్పు చేశాం నాన్న. అక్క పెళ్ళి వేరే పందిట్లో చేసుంటే బాగుండేది. మనసులో ఉన్న రాహుల్ బాబుని ఎదురుగా పెట్టుకుని ఇష్టం లేని శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నందుకు అక్కకి ఎంత బాధగా ఉందో పాపం. అంతే కదక్కా? భవానీ, మధుర చెప్తుంది నిజమా?
నాన్న అది భవానీ, అది జరగని పని. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. మధుర చెప్పింది నిజమే అయితే ఆ ఆలోచనని ఇప్పుడే తుంచేసుకో. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా పరిణామం ఎలా ఉంటుందో మనం కలలో కూడా ఊహించలేం. నీకు మంచి జీవితాన్నివ్వాలనుకున్న వాళ్ళ పిల్లల జీవితాలలో నువ్వు నిప్పులు పోసిందానివవుతావు. నాన్నా, మెడలో సీను కట్టిన తాళి పెట్టుకొని రాహుల్ బాబు గురించి ఆలోచించడం చాలా తప్పు భవానీ. నువ్విప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ తప్పటడుగు వేసినా ఈ నాన్న ప్రాణాలతో ఉండడు. ఓం అమ్మా అమ్మోరు తల్లి, అయిపోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది.